గణేష్ మహారాజ్కి జై. జై చందమ్మ. అందరూ యూట్యూబ్ ఛానల్ భక్తులకందరికీ నమస్కారం. నమో జ్యేష్ఠాయ కనిష్ఠాయ. నేను మీ మస్కి ఆనంద్ శర్మ. శ్రీ చంద్రలా పరమేశ్వరి దేవాలయం, నాదర్గుల్, హైదరాబాద్. ఇంతకుముందు ఒక అమ్మవారి కథని మీకు పంపించాను. దానికి అనేక మంది లైక్ చేశారు మరియు షేర్ కూడా చేశారు. దానికోసం లైక్ చేసిన, షేర్ చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు. ఈసారి తెలుగులో చంద్రలా పరమేశ్వరి అమ్మవారి మహిమలు చెప్తాను. ఈసారి కూడా అదేవిధంగా తెలుగులో చెప్తున్నాను. దయచేసి ఈ నా ఛానల్ని కూడా భక్తులు షేర్ చేయండి, లైక్ చేయండి మరియు నన్ను ఆశీర్వదించండి. ఇదే విధంగా అనేక భక్తిపరమైన కథలు మీకు చెప్పాలని ఆశిస్తూ ఈ చిన్న ప్రయత్నం. అందరూ నాకు ఆశీర్వాదం చేయండి అని ప్రార్థన చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి అమ్మవారి మహిమ గురించి ఇక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి ఒక చిన్న మహిమ. ఒక రోజు రాత్రికి ఒక అమ్మగారు ఫోన్ చేశారు. స్వామి, నేను రేపు పొద్దున్నే అమ్మవారికి అభిషేకానికి వస్తున్నాను, మీరు దయచేసి మాకు అభిషేకం చేయించండి అంటే అలాగే అని చెప్పి పొద్దున్నే వాళ్ళు 7 గంటలకల్లా వచ్చారు. వాళ్లకు అభిషేకం చేయించాను. ఆమె సంతోషంగా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఆమె నాతో చెప్పింది, స్వామి, ఈ అమ్మవారి గుడి మూలము కర్ణాటకలో ఉంది, అక్కడ నాకు వెళ్ళడానికి కుదరట్లేదు. ఈ అమ్మవారే నా కళ్ళలో వచ్చి నీకు సన్నతి అని ఆ ఊరు కర్ణాటకలో, అక్కడికి రావడానికి కుదరకపోతే హైదరాబాద్లోనే ఉన్నాను, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకో అని అన్నది కళలో. అదేవిధంగా ఉదయమే లేచి ఇక్కడ అడ్రస్ దొరికింది. దాంతో నేను మీకు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చాను. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, ఆ అమ్మగారే వాళ్ళ వాయిస్లో చెప్పారు. ఆ రికార్డు కూడా మీకు ఇందులోనే పెడతాను, చూడండి. శ్యామరావు దేశ్ముఖ్ మా వారి పేరు, నాది రజనీ దేశ్ముఖ్. మాది సన్నతి, మాది సన్నతి కులదేవత. అక్కడికి మేము వెళ్ళేటప్పుడు మా దేవుని పెట్టె తీసుకొని వెళ్ళి అక్కడంతా పూజ చేసి సర్వసేవ చేయించి అక్కడ ఒక 2 రోజులు 3 రోజులు నిద్ర చేసి వచ్చేవాళ్ళము. అక్కడికి పోకుండా సంవత్సరం అవుతుంది మేము. అయితే మా కొడుకు చేతన్ దేశ్ముఖ్, ఆయన భార్య శ్రీజా దేశ్ముఖ్, ఆ అమ్మాయికి కల వచ్చిందంట. కలలో ఇక్కడ హైదరాబాద్ అమ్మవారు కలలోకి వచ్చి అక్కడికి మేము సన్నతికి పోయి సంవత్సరం అవుతుంది. నువ్వు అక్కడికి రావడానికి నీకు చాలా ఇదిగా ఉంది కదా, నేను హైదరాబాద్లో ఇక్కడ ఉన్నాను, ఇక్కడికన్నా వచ్చి నన్ను దర్శనం చేసుకో అని అమ్మవారు కలలో చెప్పిందంట. అందుకని చెప్పి తెల్లవారు లేచి మా కోడలు మాకు చెప్పితే సరే అని దాన్ని గూగుల్ సెర్చ్లు చేస్తే ఇది ఇక్కడ వచ్చింది. అందుకని చెప్పని ఇవాళ మేము ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఒడి నింపి పూజ చేయిద్దామని చెప్పని మేము ఇక్కడికి వచ్చినాం. జై శ్రీ చంద్రలా పరమేశ్వరి. అమ్మవారు అత్యంత మహిమ గలది. ఈ విధంగా ఎక్కడున్నా నేనున్నాను, నా దగ్గరికి రమ్మని పిలిచి మరీ దర్శనమిచ్చే మహాతల్లి. అదే విధంగా మూలము కర్ణాటకలో ఉన్న సన్నతి గ్రామంలో జరిగినటువంటి ఒక భక్తిపరమైన చెప్తాను. అక్కడ అనేక మంది భక్తులు వస్తుంటారు. అక్కడికి విశేషం ఏమిటంటే అమ్మవారు ఎవరిని రమ్మంటే వాళ్ళే పెడతారు. వాళ్ళ ఇష్టంగా బయలుదేరితే ఎటు పరిస్థితుల్లోనూ వాళ్ళు అక్కడికి చేరుకోలేరు. ఏదో కారణాల వల్ల బయలుదేరినా కూడా దర్శనం కాదు. ఏ విధమైన భక్తులకు అత్యంత నమ్మకమైన విషయం. అందుకని ముందుగానే భక్తులు అమ్మ నీ దర్శనానికి వస్తున్నాను, ఆజ్ఞ ఇవ్వు అని అనేక సార్లు అమ్మవారిని ప్రార్థించి తర్వాత వెళతారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి ఒక కుటుంబం, పెద్ద కుటుంబము,
అత్త మావ, ఇద్దరు కొడుకులు, వాళ్ళ భార్యలు, పిల్లలు ఇలాగే వెళ్తుంటారు. వెళ్తూ ఉంటే వాళ్ళకి సంతానం లేదు. సంతానం కొరకే అక్కడ అమ్మవారిని ప్రార్థిద్దామని వెళ్ళుంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూజలు, అభిషేకము, కుంకుమార్చన విశేషంగా అక్కడ జరుగుతుంది. అమ్మవారిది అక్కడ విశేషంగా పాదాలు ఉంటాయి. పాదాలు మన ఆలయంలో ఉన్నట్టుగా మామూలుగా కాకుండా అదొక వేరే రకంగా పాదుకలు ఉంటుంది. అందులో 5 హోల్స్ ఉంటాయి. ఆ 5 హోల్కు విశేషమైన కథ ఉంది. నేను మీకు దాని గురించి కూడా చెప్తాను. అక్కడికి వెళ్ళి ఆ దంపతులంతా అభిషేకం, కుంకుమార్చన చేసుకొని ఇలా బయటికి వెళుతుంటే ఇద్దరు జోడి భార్యాభర్తలు బయటికి వస్తుంటే ఏ అమ్మాయికి సంతానం లేదో ఆ అమ్మాయికి అక్కడ 2 ముత్తైదులు కూర్చుంటారు. వాళ్ళు కొంగు పట్టి లాగితే ఆమె వెనక చూస్తుంది. 2 ముత్తైదులు, పెద్ద వయసు వాళ్ళు ముత్తైదులు కూర్చొని ఉంటారు. ఈమె తిరిగి చూడగానే రా కూర్చో అని చెప్పి ఆమెని ముందు కూర్చోబెట్టుకుంటారు. ఈలోపు మిగతా వాళ్ళ బంధువులు, భర్త, వాళ్ళ అత్తమామలు ముందుకు వెళ్ళిపోతారు. ఆమె అక్కడ కూర్చుంటుంది. ఆమెకి బొట్టు పెట్టి తలపై చెయ్యి పెట్టేసి ఆ అమ్మాయికి అంటుంది, ఏం బాధపడొద్దు, నీకు సంతానం కొరకై వచ్చావు, నీకు తప్పకుండా సంతానం జరుగుతుంది అని చెప్పి ఆమె తలపైన చెయ్యి పెట్టి పంపించేస్తారు. ఆ అమ్మాయి వాళ్ళకి నమస్కారం చేసి లేచి పక్కకు వచ్చి వాళ్ళ అత్తమామలకు విషయం చెప్తే వాళ్ళు తిరిగి చూసేసరికి ఆ 2 ముత్తైదులు లేదు అక్కడ. వాళ్ళు ఆశ్చర్యంగా దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. సరిగ్గా ఆ దర్శనమై బయటకు వచ్చిన ఆ సంవత్సరానికి, ఒక్క సంవత్సరానికి ఆమెకు 2 కవలలు జన్మిస్తారు. విశేషం ఏమిటంటే వాళ్ళు వెళ్ళిన రోజు, అమ్మవారు ఆశీర్వాదం చేసిన రోజే డెలివరీ అవుతుంది. స్పెషల్గా ఆమెకి 2 కొడుకులు పుడతారు. ఆ విషయం తెలిసిన వాళ్ళు నిజంగా ఆ 2 ముత్తైదులు అమ్మవారే వచ్చారు, ఆమెకు వరం ఇచ్చారు అని చెప్పేసి భావించి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి అమ్మవారికి పూజలు, అర్చనలు, అభిషేకాలు చేసుకున్నారు. ఇదే విధంగా అక్కడ కానివ్వండి, ఇంకొక సన్నతి అని మూలం, అది కాకుండా హునుగుంటి అని కూడా ఒక ఊరుంది, అది కూడా మూలక్షేత్రము. అదే అమ్మవారిది మన హైదరాబాద్లో నాదర్గుల్లో ఆలయం ఉంది. ఇక్కడ కూడా అనేక మహిమలు జరుగుతున్నాయి. ఆ అమ్మవారి దయ వల్ల అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. అలాగే ఈ యూట్యూబ్ చేసిన వాళ్ళు, చూసిన వాళ్ళు, మరియు లైక్ చేసిన వాళ్ళు, షేర్ చేసిన వాళ్ళు కూడా ఆ చంద్రలా పరమేశ్వరి అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు అని చెప్పుకుంటూ, దయచేసి ఆ దేవాలయ అభివృద్ధికి మీ వంతున సహాయంగా నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. త్వరలోనే గుడిలో ధ్వజస్తంభం కూడా స్థాపనకు సిద్ధపడుతున్నాము. అందుకని దయచేసి భక్తులందరూ నా యూట్యూబ్ని లైక్ చేయండి. జై చంద్రమ్మ. నమస్కారం.